చేతులు జోడించి మీ అన్నగా మీ తమ్ముడుగా చెప్తున్నాను నాయన, యవనస్తులకి తల్లిదండ్రులు నీ మీద చెయ్యెత్తి నిన్ను దీవించాలిరా బాబు. వాళ్ళ దీవెన మన మీద ఉండాలిరా స్వామి. యాకోబు తన బిడ్డల్ని దీవించలేదా? అబ్రహాము తమ బిడ్డల్ని దీవించలేదా? ఇస్సాకు తమ బిడ్డల్ని దీవించలేదా? మరి నీ తల్లిదండ్రుల దీవెని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు నాయనా? నీ తల్లిదండ్రుల దీవెని ఎందుకు జారి విడుచుకుంటున్నావురా? వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను చల్లని చూపు చూచి వాళ్ళ కాలం ముగించి వెళ్ళే క్షణాన ఆనందంతో నువ్వు సాగనంపితే వాళ్ళ దీవెన నీ తరతరాలు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీ బిడ్డలు నీ తరతరాలు దీవించబడతారు. దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేజాతలను పోగొట్టుకుంటున్నారు ఎందుకు? చేజాతలను పోగొట్టుకుంటున్నారు ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి అంత అన్నం పెట్టలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆకలి తీర్చలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని కలిగించలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బాగోగులు చూచి వాళ్ళ కడవరి దినాలలో, వాళ్ళ చివరి దినాలలో వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోలేని అభాగ్యునిగా ఎంతకాలం సాగుతావు?